సుమిత్ర గురించి మొక్కుకున్నాను అంటూ అమ్మవారి గుడిలో జోష్నకి చుక్కలు చూపిస్తున్న దశరథ. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. దశరథ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. జోష్న చాలా క్రూరంగా ఆలోచిస్తుంది. మరి అంత క్రూరంగా ఆలోచిస్తున్న జోష్నని చూస్తూ ఉంటే చాలా భయం వేస్తుంది. తనని ఏదో రకంగా అడ్డుకుని తీరవలసింది. దీపకి ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడుకునే బాధ్యత నాదే. పెంచిన తండ్రిగా జోష్నని మార్చే బాధ్యత నాదే. జోష్న నుంచి దీపను కాపాడుకునే బాధ్యత నాదే. వీళ్ళ మాటలు వింటూ ఉంటే నేను దీపని కాపాడుకోలేను, అలాగే జోష్న క్రూరత్వాన్ని కూడా ఆపలేను. ఏదో రకంగా నేను ప్లాన్ చెయ్యాలి. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ ఇక దశరథ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. మనశ్శాంతి కోసం గుడికైతే వెళ్తాడు దశరథ. ఇక గుడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుని ఉన్న దశరథకైతే అక్కడ ఇక అమ్మవారు మొక్కులు తీర్చుకునే వాళ్ళైతే కనిపిస్తారు. మోకాళ్ళతో కొంచెం మంది మెట్లు ఎక్కుతూ వాళ్ళ మొక్కునైతే తీర్చుకుంటారు. మరికొంతమంది అరచేతిలో హారతి ఇచ్చి వాళ్ళ మొక్కునైతే తీర్చుకుంటూ ఉంటారు. అదంతా చూసిన దశరథ అయితే అక్కడున్న పంతులు గారిని అయితే అడుగుతూ ఉంటాడు. ఏంటి పూజారి గారు, వాళ్ళంతా ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకు వాళ్ళ పెద్దవాళ్ళు అలా చేయిస్తున్నారు అంటూ అడుగుతూ ఉండగా, అదంతా అమ్మవారు మొక్కు బాబు. ఏదైనా మనం బలంగా కోరుకుంటే అది జరగడానికి ఇలా మొక్కులు తీరుస్తూ ఉంటారు. అంతేకాదు, మనసు మార్చమని అమ్మవారిని మొక్కుకొని పిల్లలు ఎప్పుడూ కూడా మంచిగా మంచి దారిలో నడవాలని, వాళ్ళ బుద్ధులు ఎప్పుడూ సక్రమంగా ఉండాలని, వాళ్ళ మనసు మంచిగా మార్చి వాళ్ళ జీవితాన్ని బాగు చెయ్యమని అమ్మవారికి మొక్కుకుని ఆ పిల్లల చేత ఇలా మొక్కులు తీరుస్తూ ఉంటారు. దీనివల్ల అమ్మవారి దయతో వాళ్ళు కోరుకున్నవన్నీ జరుగుతాయి అంటూ ఇక పంతులు గారైతే చెప్పంగానే అప్పుడే దశరథకైతే ఆలోచన వస్తుంది. నిజంగా జోష్న చేత కూడా ఇలాంటివన్నీ చేయిస్తే ఖచ్చితంగా తన మనసు కూడా మారే అవకాశం ఉంటుంది కదా. అమ్మవారి దయతో ఒకవేళ జోష్న మనసు గనక మారితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా, ఎవరు భయపడవలసిన అవసరం కూడా ఉండదు అంటూ దశరథ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక దశరథ అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇంతలో జోష్న అయితే కోపంగా ఆలోచిస్తూ దశరథ వైపు అయితే చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇక దశరథ అయితే అడుగుతూ ఉంటాడు, రేపు ఉదయాన్నే మనం బయటికి వెళ్ళాలి, నువ్వు రెడీగా ఉండు అంటూ అనంగానే ఎక్కడికి డాడీ, ముందు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అంటూ అడుగుతూ ఉంటుంది జోష్న అయితే. ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తే కానీ నువ్వు బయటికి రావా అంటూ అడుగుతూ ఉంటాడు దశరథ అయితే. అది కాదు, కనీసం ఎక్కడికి వెళ్తున్నామో తెలిస్తే దానికి తగ్గట్టు రెడీ అవుతాను కదా అంటూ అనంగానే, నువ్వు ఎప్పట్లాగే రెడీ అవ్వచ్చు, మనం వెళ్ళేది ఏ పెళ్ళిళ్ళకో ఫంక్షన్స్కో కాదు కదా, నార్మల్గానే రెడీ అవ్వు అంటూ దశరథ అయితే చెప్పి కోపంగా పైకి వెళ్ళిపోతాడు. ఈ మాటలు విన్న పారిజాతం అయితే ఇదేంటి, దశరథ ఉన్నట్టుండి జోష్నను ఎక్కడికి తీసుకువెళ్ళబోతున్నాడు, ఎందుకు తనని రెడీ అవ్వమని చెప్పాడు అర్థం కావడం లేదే, ఈ జోష్నని అడిగి తెలుసుకుందామంటూ పారిజాతం అయితే జోష్న దగ్గరికి వస్తుంది. ఏంటి, మీ డాడీ నిన్ను ఎక్కడికో తీసుకువెళ్తాను, ఉదయాన్నే రెడీ అవ్వమని చెప్పాడు, ఎక్కడికి వెళ్తున్నావేంటి అంటూ పారిజాతం అయితే అడుగుతూ ఉంటుంది. నాకే తెలియక నేను ఆలోచిస్తూ ఉంటే నీకేమని చెప్పమంటావు గ్రాని అంటూ కోపంగా అరుస్తుంది జోష్న. చూడు, ఒకప్పుడు నువ్వు నా మనవరాలువు అని ఉద్దేశం ఉండేది కాబట్టి నువ్వు ఎంత అరిచినా ఏమన్నా పట్టించుకునేదాన్ని కాదు. నీ మాటలు నాకు ముద్దుగా ఉండేవి, కానీ ఇప్పుడు నువ్వు నా మనవరాలువి కాదు, నా మీద అరిచావో మర్యాదగా ఉండదు అంటూ పారిజాతం అయితే కోపంగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈ గ్రాని ఒకరిది నాకు తలపోట్లా తయారైంది, ఏం జరుగుతుందో అర్థం కాక నేను చేస్తూ ఉంటే ఈ గ్రాని నన్ను సతాయించుకు తింటుంది అంటూ జోష్న అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ఉదయం అవ్వగానే దశరథ జోష్న ఇద్దరూ కూడా గుడికైతే వెళ్తారు. అప్పుడే ఇక జోష్న అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి నువ్వు తీసుకువచ్చింది గుడికా,
ఎక్కడికో వెళ్ళాలి ఎక్కడికో వెళ్ళాలని చెప్పి సతాయించి ఆఖరికి అమ్మవారి గుడికి తీసుకొచ్చావేంటి డాడీ అంటూ అడుగుతూ ఉంటుంది జోష్న. అమ్మ, నేను సుమిత్ర కోసం మొక్కుకున్నాను, అది నువ్వు నెరవేరుస్తావని మొక్కుకున్నాను. ఎందుకంటే నువ్వు బోన్ మేరో ఇవ్వడం వల్ల నా భార్య బ్రతుకుతుంది కాబట్టి నీ ద్వారానే మొక్కు తీర్చి నువ్వు అలాగే సుమిత్ర క్షేమంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకుని వచ్చానమ్మా. అందుకని నీతోనే ఆ మొక్కు తీర్పించాలని పంతులు గారు చెప్పారు అంటూ అనంగానే, ఇదేంటి నాన్నకి నిజంగానే నేను తన కూతుర్ని కాదు అని తెలీదా? అసలు ఏమీ అర్థం కావడం లేదే. ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళకి నిజం తెలిసిపోయినట్టే అనిపిస్తుంది. కానీ తర్వాత మళ్ళీ తెలిసిందా లేదా అని ఆలోచించవలసి వస్తుంది. ఏం జరుగుతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జోష్న. అయితే అప్పుడే ఇక దశరథ అయితే, రామ్మ జోష్న, టైం అవుతుంది అంటూ ఇక అమ్మవారి గుడిలోకి అయితే తీసుకుని వెళ్తాడు. పంతులు గారు, నా కూతుర్ని తీసుకువచ్చాను, మీరు ఆ వ్రతాలేవో మొదలు పెట్టండి అంటూ అనంగానే అప్పుడు ఇక పంతులు గారు అయితే, అమ్మ ముందు ఆ కోనేట్లో ఆ చల్లనీటితో స్నానం చేసే రామ్మ అంటూ అనంగానే, ఏంటి ఇంత చల్లటి వాతావరణంలో నేను ఆ చల్లనీటితో స్నానం చెయ్యాలా? నా వల్ల కాదు అంటూ అనంగానే, అమ్మ జోష్న, మీ అమ్మ గురించి మొక్కుకున్నానని చెప్పాను కదా, మీ అమ్మ మీద నీకు ఈ మాత్రం ప్రేమ కూడా లేదా? మీ అమ్మ కోసం కనీసం కోనేట్లో స్నానం కూడా చెయ్యలేవా అంటూ దశరథ అయితే అడుగుతూ ఉండగా, చేస్తాను అంటూ ఇక జోష్న అయితే కోనేట్లో స్నానం అయితే చేసి వస్తుంది. అప్పుడు ఇక జోష్న తలపైన అయితే బోనం పెట్టి, అమ్మ ఈ బోనం కింద పడకుండా నువ్వు ఆ కిందకి వెళ్ళి అమ్మవారి మెట్లు మోకాళ్లతో ఎక్కుతూ పైకి రావాలి అంటూ అనంగానే, ఏంటి ఈ బోనం తలపైన పెట్టుకొని నేను మెట్లు ఎక్కుతూ పైకి రావాలా? నా వల్ల కాదు అంటూ జోష్న అంటూ ఉండగా, నీకు చెప్పాను కదా జోష్న, మీ అమ్మ గురించి నీ గురించి మొక్కుకున్నాను అని. నువ్వు మొక్కు తీర్చకపోతే మీ అమ్మ గురించి ఎలా ఉన్నా నీ విషయంలో మాత్రం అమ్మవారు కనికరించదు. తర్వాత నీ ఇష్టం అంటూ అనంగానే ఇక జోష్న అయితే చచ్చినట్టు మోకాళ్ళతో మెట్లెక్కి పైకైతే వస్తుంది. అదంతా చూస్తూ దశరథ అయితే, అమ్మ జోష్న మనసు మారేలా చూడు, ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకుండా చూడు అంటూ మొక్కుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక ఆ మొక్కు పూర్తయిన తర్వాత, నాన్న ఇప్పటికైనా నీ మొక్కులు అయ్యాయా? నా మోకాళ్ళు ఎందుకు పనిచేయడం లేదు అంటూ చెప్తూ ఉంటుంది జోష్న. అమ్మ అయిపోయిందమ్మా, ఇంకా ఒకే ఒక చిన్న మొక్కు అంటూ దశరథ అయితే చెప్తూ ఉంటాడు. ఒకే ఒక్క చిన్న మొక్క ఏంటది అంటూ అడుగుతూ ఉంటుంది జోష్న అయితే. ఏమీ లేదమ్మా, అమ్మవారి ఎదురుగా నీ అరచేతిలో హారతి వెలిగించుకొని అమ్మవారికి చూపిస్తే ఇక మన మొక్కు అయిపోతుందమ్మా అంటూ దశరథ అనంగానే, ఏంటి నా అరచేతిలో అమ్మవారికి హారతి ఇవ్వాలా? నాది చెయ్యనుకుంటున్నావా లేకపోతే ఇనప రాడ్డనుకుంటున్నావా? ఇదే మొక్కు నాన్న అంటూ అడుగుతూ ఉంటుంది జోష్న. అమ్మ ఈ మొక్కు నువ్వే కాదు ఎంతోమంది తీర్చుకుంటున్నారు, నేను అంతా చూసి ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ దశరథ అయితే చెప్తూ ఉంటాడు. ఇక చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితిలో అమ్మవారి గుడిలో అమ్మవారి ఎదురుగా తన అరచేతిలో హారతి వెలిగించుకొని ఇక అమ్మవారికి హారతి అయితే ఇస్తుంది. ఇక ఇదంతా చూస్తున్న దశరథ అయితే, జోష్న నీకు ఇప్పుడేముంది, ఇంకా ముందు ముందు ఇలాగే నీతో అన్నీ చేయిస్తూ నీవు చేసిన తప్పులు నీకు తెలిసేలా చేస్తాను, నీ నుంచి నా కూతుర్ని కాపాడుకుంటాను అంటూ దశరథ అయితే అమ్మవారి గుడిలోని జోష్న చేత అన్ని మొక్కులు చేయిస్తూ ఇక చుక్కలు అయితే చూపిస్తూ ఉంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.